అరుణాచలం ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని చాలా వీడియోస్ ఉంటాయి కానీ అది ఫస్ట్ టైం నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హోటల్కి వెళ్ళాం, అది టెంపుల్ ముందే. బట్ హోటల్ ఓనర్ వాజ్ వెరీ రూడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అంత బాగాలేదు. మీరు అనొచ్చు కొంతమంది నోటితోలా ఉంటుంది, ఎక్కడైనా మనుషులలో ఉంటారు. లేదండి, ఈ వాజ్ వెరీ స్పెసిఫిక్ టు తెలుగు పీపుల్. అది ఎందుకో నాకు తెలియదు. ఇంకోటి, గిరి ప్రదక్షిణ ప్రెమిసెస్లో మీరు ఒకవేళ గిరి ప్రదక్షిణ చేస్తుంటే కొంచెం రోడ్ మధ్యలో బాగోదు. సో నడవలేరు అనుకున్న వాళ్ళు సాక్స్ వేసుకుంటే బెటర్, ఎందుకంటే చిన్న చిన్న కంకరాలు కుచ్చుకుంటూ ఉంటాయి మొత్తం పాదాలకి. నేను చాలా హానెస్ట్గా చెప్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకోటి, 8 లింగాలు అంటారు కదా, 8 లింగాలు కాదండి. 8 లింగాస్తో మనకి 2 లింగాస్ కూడా యాడ్ అవుతాయి, సూర్యలింగం అండ్ చంద్రలింగం. అండ్ రష్ బాగానే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే నేను బెటర్ అని సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, సమ్మర్ టైమ్స్లో అయితే ఖచ్చితంగా మార్నింగ్ ఆర్ మిడ్ నైట్లోనే స్టార్ట్ చేయండి గిరి ప్రదక్షిణ. అండ్ ఇంకోటి, ఆ రోడ్ మొత్తంలో మనకి సమ్మర్ టైంలో చల్లగా మనకి ఇట్లా మ్యాట్ లాగా ఏమీ ఉండదు. ఆబ్వియస్లీ అంత పెద్ద గిరి ప్రదక్షిణ కాబట్టి నేను అదొకటి అబ్జర్వ్ చేసిన. సమ్మర్లో లిటరలీ కాళ్ళు కాలుతాయి. సమ్మర్లో మీరు మధ్యాహ్నం టైంలో గిరి ప్రదక్షిణ చేయకపోతే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఇవి నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అనమాట యాజ్ అ ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు. ఇవి కాకుండా మిగతా అని బాగానే అయ్యాయి. ఎక్కడికక్కడ బోర్డ్స్ చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఏది లింగం ఎంత దూరంలో ఉంది, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది, అంతా చాలా స్పెసిఫిక్గా ఉంది. చాలా నచ్చింది నాకు. ఇంకోటి, టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా చూడండి, మీరు అందరూ నడిచే టైంలోకి వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటుంది, ఎందుకంటే అందరూ అదే టైంలో నడుస్తారు కాబట్టి. సో మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తే బెటర్ అని చెప్తా. మేము ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఈ మురుమురాల లడ్డూలు అక్కడక్కడే ఫ్రెష్గా చేసి మా ముందు అమ్ముతున్నారనమాట బామ్మలు. చాలా క్యూట్గా ఉండే ఎక్స్పీరియన్స్ అయితే నేను మర్చిపోయాను, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ దిస్, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఇట్లాంటివి. ఆ దారిలోనే మనకు అన్ని తినే వస్తువులు, తాగడానికి అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మనకు ప్రతి లింగం దగ్గర మనకి ఇలా బోర్డ్స్ ఉంటాయి అన్నమాట, ఇక్కడికక్కడ మ్యాప్ కూడా ఉంటుంది. సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కటి నేను ఏం చెప్తానంటే, కొంచెం ఎనర్జీగా ఉండడానికి మీరు కొంచెం ఓఆర్ఎస్ కానీ లేదా కొబ్బరి నీళ్ళు తాగుతూ వెళ్ళండి. అండ్ ఒకవేళ నన్ను అడిగితే ప్లీజ్ మోక్షగుండం స్కిప్ చేయగలిగితే స్కిప్ చేయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 2.5 to 3 hours ఆఫ్ లైన్ అక్కడే మనకు ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరు అక్కడే నించుంటున్నారు, దానివల్లే చాలా టైం పడుతుంది. అక్కడ ఒకవేళ మోక్షగుండం దగ్గర మాత్రం నించుంటే ఆల్మోస్ట్ 2.5 to 3 hours అక్కడ ఫిక్స్ అయిపోండి, ఎందుకంటే ఒక్కొక్కరు కొంతమంది లేవలేరు. నార్మల్గానే లైన్ చాలా పెద్దగా ఉంది, అక్కడ కొంతమంది ముందు వెనకలు అవుతున్నారనమాట మోక్షగుండం దగ్గర. అండ్ అక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది నన్ను అడిగితే. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చేసిన, సెకండ్ టైం అయితే నేను కంప్లీట్లీ స్కిప్ చేసిన. అందుకే నేను మీకు చెప్తున్నా స్పెసిఫిక్లీ, ఒకవేళ మీ దగ్గర టైం లేదు, మీరు త్వరగా రిటర్న్ వెళ్ళాలనుకుంటే మాత్రం మోక్షగుండం మాత్రం స్కిప్ చేయండి. ఇంకా అలా లాస్ట్కి మేమైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తున్నామని ధైర్యం అయితే వచ్చింది, ఎందుకంటే ఈశాన్య లింగం వాజ్ ద లాస్ట్ లింగం నాకు గుర్తున్నంత వరకు. ఇంకా అది అయిపోయిన తర్వాత దర్శనానికి మాత్రం స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళిన టైమో ఏంటో నాకు తెలియదు కానీ ఆ లైన్ చూసిర్రా, ఇది జస్ట్ టీజర్ మాత్రమే. మాకు ఆల్మోస్ట్ 8 hours పట్టింది అనుకోండి. 8 hours వరకు పట్టింది. 3:30కి వెళ్ళాము అనుకుంటా. మేము సమ్వేర్ అరౌండ్ 10 or 11 కలా బయటకు వచ్చాము, లేదా 9:30 to 10 ఆ టైంకి వచ్చాము. చాలా టైం పట్టింది, బట్ హవెవర్ దిస్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దేవుడి పరంగా కానీ ఆ భక్తి పరంగా కానీ మాత్రం ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ డివైన్ ఎక్స్పీరియన్సెస్. నేను చాలా హానెస్ట్గా చెప్పా. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్.